మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాల దుర్మార్గ పాలనకు పూర్తయ్యే సమయం దాపరించింది. దాదాపు పూర్తి అవడం ఖాయం. సినిమా జగన్మోహన్ రెడ్డి గారి సినిమా దాదాపు సమాప్తం అవుతుంది. సినిమాకి వెళ్ళిన 2 గంటల సినిమా ఆఖరిలో ఎండలు పడుతూ ఉంటాయి. ఎండలు పడకుండా అందరూ లేచుంటారు. అలా దాదాపు వాళ్ళ పార్టీలో నాయకులు ఒక్కొక్కరు లేచి వేరే పార్టీ చేరడం చూస్తున్నారు. కాబట్టి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి సినిమా వాళ్ళ పార్టీ సినిమా దాదాపు సమాప్తం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ పార్టీ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించిన రాజకీయ విశ్లేషకుడైన పీకే ప్రశాంత్ కిషోర్ గారే వారి నోటితో చెప్పాడు, 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోతారని. ఆయన గెలిపించిన ఆయన నోటి చెప్పడం మనం వింటున్నాం. దాంతోపాటు తిరుపతి సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే పోతాం ఏముందని ఆయన నోటితో ఆయన చెప్పడం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఒక పిల్లలను మాస్తున్నట్టు పిల్లలు ఎట్లా ఉంటుంటే పిల్లలు ఫస్ట్ నెల రోజుల్లో ఇవాళ ఇంట్లో రోజు ఏమో మారుస్తూ ఉంటుంది పిల్లలు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలని ఎంపీలని పిల్లలు మార్చుకుంటూ పోతున్నారు. దానివల్ల కూడా వాళ్ళ పార్టీ తీవ్ర అసంతృప్తి ఉంది. దాంతో ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి ఇసుక మాఫియా వల్ల కానీ, లిక్కర్ మాఫియా వల్ల కానీ, మైన్స్ మాఫియా వల్ల కానీ ఇలా ప్రజల్లో అన్ని వర్గాలకు తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. దాంతోపాటు ప్రజాస్వామ్యానికి వడ్ల పట్టిగా చూసిన రాష్ట్రం అంతటా 30 పోలీస్ యాక్ట్ అమలు జరపడం, దాదాపు జీవో నెంబర్ 100 అమలు జరపడం, ప్రతిపక్షాల ప్రశ్నించే ప్రతి ఒక్కరు కూడా నొక్కి వాళ్ళు జైల్లో వేయడం, దీనివల్ల కూడా ప్రజల్లో అన్ని కుటుంబాలకు తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. కాబట్టి వీటన్నిటి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి సినిమా దాదాపు సమాప్తమైంది. కాబట్టి దాదాపు వాళ్ళ నాయకులు కూడా సిద్ధమవుతున్నారు. దాంతోపాటు వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధవాల్సిన సమయం మన నాయకులు అన్నాడు, ఆయన లండన్ కన్నా పోవాలా లేకపోతే జైలు కన్నా పోవాలా, రెండుకి ఏదో చేయడం దాదాపు ఆయన సమాయత్తమైన ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి ప్రధానంగా వాళ్ళకి సపోర్ట్గా ఉన్న బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీ ఫిరాయించారు. పార్టీ ఫిరాయించి వాళ్ళకి ఆదుకునేవాళ్ళు ప్రతి కేంద్రంగా ఎవరు లేదు అనే విషయాన్ని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సినిమా పూర్తయింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత దూకుడు మరీ పెంచారు. షర్మిలమ్మ గారు తాగిన వల్ల కూడా దాదాపు జగన్మోహన్ సినిమా పూర్తయ్యే స్థాయికి తారస్థాయి జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమం మన రీసెంట్గా పెట్టిన ఇందిరమ్మ అభయం కార్యక్రమం ద్వారా కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చూసిపోతుంది. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వం దాదాపు ఖాయాలు చేస్తుంది. కాబట్టి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా అయిపోయింది కాబట్టి సామాన్ సర్దుకొని రెడీ అవ్వడం ముఖ్యమంత్రి చేస్తున్నాం.